హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీ బిట్టు లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను అనుకోండి. ఈరోజు మనమైతే ఆలూ కర్రీ పూరి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఆలూ ముక్కలు కట్ చేసి ఉడకబెట్టుకోవాలి. నేను ఇండక్షన్ స్టవ్ మీద పెట్టాను. సో అవి ఉడికే లోపల మనం గోధుమ పిండి కలుపుకుందాం. నేనైతే ఇక్కడ 2 cups ఆఫ్ గోధుమ పిండి ఆశీర్వాద్ ఆటా తీసుకున్నానండి. తర్వాత మనం కొంచెం ఆయిల్ అండ్ ఉప్పు యాడ్ చేసి కలుపుకోవాలి. మనం గోధుమ పిండి ఎంత బాగా కలిపితే మనకి అంత మెత్తగా పూరీలు కానీ చపాతీలు కానీ బాగా పొంగుతాయి అన్నమాట. సో నేనైతే ఈ విధంగా కలుపుతూ ఉన్నాను. ఒక చేత్తో కలుపుకుంటూ ఒక చేత్తో వీడియో తీస్తున్నాను అనమాట. నా దగ్గర స్టిక్ అనేవి ఏవి లేవన్నమాట, సెల్ఫీ స్టిక్స్ కానీ ఇలా. సో ఈ విధంగా మంచిగా కలిపి పెట్టుకోవాలండి పిండి. పిండి ఎంత మంచిగా కలిపినామంటే మనకు అంత టేస్టీగా అంత మెత్తగా పూరీలు కానీ చపాతీలు కానీ బాగా వస్తాయి. సో గోధుమ పిండి కలపడం అయిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ ఉడికినాయో లేదో చూద్దామా. ఉడుకుతూ ఉన్నాయి, ఉడికినట్లే ఆల్మోస్ట్. తర్వాత దాన్ని పొట్టు ఒలిచి దాన్ని పోపు పెట్టుకోవడమే. పోపు కోసము ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్, పోపు దినుసులు వేయాలి, కరివేపాకు వేయాలి. ఒక ఆనియన్ అండ్ టమాటో కట్ చేసి పెట్టుకున్నాను. నేనైతే కట్ చేయడం వీడియో తీయలేదు. ఫస్ట్ అయితే ఆనియన్స్ యాడ్ చేయాలి. ఇక్కడ మేము గెస్ట్ రూమ్కి వచ్చామండి. మా ఆయన వర్క్ చేసే ప్లేస్ దగ్గర గెస్ట్ రూమ్ ఉంటుందన్నమాట. అక్కడికి వచ్చాము. జస్ట్ 15 days కోసం మాత్రమే వచ్చామన్నమాట. సో ఈ గెస్ట్ రూమ్లో కొంచెం గిన్నెలు తక్కువ ఉన్నాయి, అందుకని నేను ఏదో ఉన్న వాటిలో కొంచెం చూపిస్తున్నాను అనమాట. సో సామాన్లు బాగాలేవు అని కామెంట్ చేయకండి ప్లీజ్. సో ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా బాయిల్ చేయాలి. కాసేపు అలా మూత పెడితే బ్రౌన్ కలర్లోకి అవే వచ్చేస్తాయి అన్నమాట. 2 minutes జస్ట్. తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే మనకు అవి ఎలా ఉన్నాయనేది తెలుస్తుంది. సో లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వచ్చేసాయి ఆల్మోస్ట్. ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, డాబర్ హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. నేను ఇంటి దగ్గర ఉండింటే డెఫినెట్గా హోమ్ మేడ్ మసాలాసే యూజ్ చేస్తాను అన్నమాట. సో ఇక్కడ మసాలాస్ లేవు కదండి, హోమ్ మేడ్ తెచ్చుకోలేదన్నమాట. అందుకనేసి నేను ఇక్కడ బయట దొరికిందే వాడుతున్నాను, తప్పదు కదండి. సో ఇలా ఆనియన్స్కి బాగా మిక్స్ చేయాలి. ఇది ఆయిల్లోనే బాయిల్ చేయాలన్నమాట. ఆయిల్లో వేస్తే ఆ పచ్చి వాసన అనేది మనకి రాదు. కాసేపు మూత పెట్టాలి, లేదంటే అది బాగా చిట్లిపోతుందండి మనకి ఫేస్కి ఎంత చిట్లిందంటే కాలుతుంది కదండి. కాసేపు అట్లా జస్ట్ 2 minutes 3 minutes అలా పెట్టిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి. అప్పటికి కొంచెం పచ్చివాసన అనేది పోయి ఉంటుంది. ఇది వేయడం వల్ల కొంచెం మంచి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. మనం ఇంటి దగ్గర అయితే మంచిగా కొబ్బరి, వెల్లుల్లిపాయ దంచేసుకున్నామంటే ఇంకా దానికి మించి ఏ మసాలా కూడా పనిచేయదు. ధనియా పొడి కూడా అవసరం లేదు. కాకపోతే నేను ఇక్కడ తెచ్చుకోలేదు కదండి. సో ఇప్పుడైతే నేను టమాటోస్ యాడ్ చేస్తున్నాను. ఒక టమాటో కట్ చేసి పెట్టాను అనమాట. టమాటోస్ అన్నీ ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసామంటే మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి, ఆయిల్లోకి అన్నిటికి కలిసిపోతుంది అనమాట. సో అలా కలిపిన తర్వాత కాసేపు అలా మూత పెట్టాలి. టమాటో అనేది మగ్గాలి కదండి మనకి. టమాటో మగ్గితేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఓపెన్ చేసి చూసామంటే అలా ఒకటి ప్రెస్ చేసి చూడాలి. టమాటో ఉడికిందో లేదో మనకి తెలుస్తుంది. సో ఇంకొంచెం సేపు ఉడకాలన్నమాట లైట్గా. ఇంకొక 2 minutes లేదా 1 minute అలా పెట్టామంటే టమాటోస్ మగ్గిపోతాయి అన్నమాట. టమాటోస్ మగ్గుతూ ఉంది. బాగున్నాయి, మగ్గిపోయినాయి ఆల్మోస్ట్. ఇప్పుడు కాసేపు మూత పెడదాం. అవి యాడ్ చేద్దాం. ఆలు
ఇలా మగ్గాలండి. ఇలా బాగా అలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం అవి కట్ చేసి పొట్టు ఒలిచి కట్ చేసి పెట్టుకున్న ఆలు అనేది యాడ్ చేద్దాం. బంగాళదుంపలు యాడ్ చేసేసుకున్నాము. ఒక చేతిలో మొబైల్ ఉంది, సో అందుకనే నేను స్పూన్తో అందులోకి వేస్తున్నాను అనమాట. సామాన్లు అనేవి చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయండి, చాలా అడ్జస్ట్ అయిపోవాలి. కాకపోతే అన్నీ ఉన్నాయి. వంట సామాన్ తక్కువ ఉంది కానీ మిగతావన్నీ ఉన్నాయి. గెస్ట్ రూమ్ కాబట్టి ఇక్కడ సోఫాస్ ఉన్నాయి, టీవీ ఉంది, టేబుల్స్, డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్, ఫ్యాన్స్ ఉన్నాయి, మంచాలు అన్నీ బాగున్నాయండి. బెడ్షీట్స్ కూడా వాళ్ళవే. మనకి ఇవి ఇవ్వడమే ఎక్కువలేండి పాపం. ఈ గెస్ట్ రూమ్స్ అన్న తర్వాత మనమైతే ఎవరికైనా ఇష్టమైంది. మీరేమంటారు? యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి బాగా. ఈ విధంగా మిక్స్ చేయాలన్నమాట. బాగా మిక్స్ చేయాలి. టొమాటోస్, ఉల్లిగడ్డలు, ఈ ఉర్లగడ్డ అనేది బాగా మిక్స్ అవ్వాలి మనకి. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఛానల్ కొత్తగా పెట్టాను, సో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇప్పుడైతే మనం సాల్ట్ యాడ్ చేద్దాం. సాల్ట్ కూడా నేను చేతితో వేస్తున్నాను, ఎందుకంటే స్పూన్స్ లేవండి ఇక్కడ. తర్వాత పసుపు వేద్దాం. టర్మరిక్ డబ్బాలు కూడా లేవు, అందుకనే నేను ప్యాకెట్లోనే అలానే పెట్టి యూజ్ చేస్తున్నాను. తర్వాత కారం పొడి. కారం కొంచెం ఎక్కువగానే యాడ్ చేయాలి ఫ్రెండ్స్, లేదంటే ఉర్లగడ్డ చాలా తీయగా ఉంటుంది ఆలు. సో నాకైతే స్వీట్ అంటే పెద్దగా నచ్చదు, అందుకనే నేను హాట్ మనిషినండి. హాట్ బాగా తింటాను అనమాట. తర్వాత ధనియా పొడి ప్యాకెట్స్లో ఉన్న ధనియా పొడి వాడకూడదండి, కాకపోతే తప్పదు మనకి ఇక్కడ. సో ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి. కలిపిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తే బాగుంటుంది. కలిసిపోతుంది మొత్తం. ఎక్కడైనా కలవంది ఉన్నా కూడా కొంచెం కలిసిపోతుంది అన్నమాట. సో ఇలా కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. ఇది చాలా ఎక్కువ వాటర్ ఉంటే తినాలనిపించదు, కొంచెం చిక్కగా ఉండాలి. సో దీంట్లోకి చికెన్లోకి మిక్స్ చేసి వేసే మసాలా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు నాకు ఇక్కడ ఇంగ్రీడియంట్స్ లేవు, ఇంకా నిన్ననే వచ్చామన్నమాట. ఆ నెక్స్ట్ డేకే ఏదో ఇలా ఉన్న వాటితో ఇలా చేస్తున్నాను అనమాట. సో ఇలా ఉడుకుతున్నప్పుడు ఎల్లిపాయ దంచి చేయాలండి. మీరు అనొచ్చు, మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశారు కదా, మరి ఎల్లిపాయ ఎందుకు వేస్తున్నారు అనొచ్చు. ఎల్లిపాయ అంటే నాకు ఇష్టం అండి. ఎల్లిపాయ ఏ కర్రీలకైనా నేను ఎన్ని యాడ్ చేసినా ఎల్లిపాయలు అంటే బాగా తింటాను. సో అందులో నేను పాపకి పాలు పడుతున్నాను అనమాట. సో పాలు పట్టే తల్లులకు ఎల్లిపాయ అనేది చాలా ఇంపార్టెంట్. కాసేపు అలా మూత పెట్టాలి. అలా మూత పెట్టి మధ్యలో మిక్స్ చేయాలండి, లేదంటే అడుగు అంటిపోతుంది. సో నాకు తెలిసి నాది అడుగు అంటినట్టే ఉంది ఆల్మోస్ట్. ఒకసారి చూడండి, మీరే అర్థమవుతుంది మీకే. ఇలా మిక్స్ చేయాలి బాగా. సో ఆలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. ఆలుని ఆల్రెడీ మనం ఉడకబెట్టి తీసినాం కాబట్టి ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ కారం, పసుపు ఇవన్నీ కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఉంచాలి. ఇప్పుడైతే పొయ్యి కట్టేయడమే. ఇప్పుడు పూరీ చేద్దామండి. పూరీకి మనం పిండి వేసైనా తిక్కచ్చు, లేదా ఆయిల్ వేసైనా తిక్కచ్చు. నాకు తెలిసినంత వరకు పూరీకి ఆయిల్ వేయరండి, పిండి వేసి తిక్కితేనే పూరీలు కూడా చాలా బాగుంటాయి, మెత్తగా వస్తాయి. చపాతీలకైతే ఆయిల్ వేసి తిక్కచ్చు, కాకపోతే ఆయిల్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి మనం పిండితోనే తిక్కోవచ్చు అనమాట. ఈ విధంగా తిక్కాలి బాగా. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకోసం మీ ముందుకి మరెన్నో మంచి వీడియోస్ తీసుకొస్తాను డెఫినెట్గా. ఆలు కర్రీ విత్ పూరీ. పూరీని ఈ విధంగా కాల్చుకోవాలి. చెప్పాను కదండి ఇక్కడ సామాన్లు తక్కువ ఉన్నాయని. సో జాలి గంట కూడా లేదనమాట, నేను అందుకని ఈ గరిట యూజ్ చేస్తున్నాను.
పూరి బాగా పొంగేలా రావాలంటే పిండేసి తిక్కాలండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. పూరీని ఇలా కాల్చుకోవాలి. ఈ విధంగా అన్ని పూరీలు తిక్కి కాల్చుకోవాలన్నమాట. ఎస్, పూరీలు కాల్చడం కూడా అయిపోతుంది. నెక్స్ట్ తినేయడమే మిగిలి ఉంటుంది. మా ఆయనకి టైం అవుతుందండి డ్యూటీకి. సో నేను హడావిడిగా చేస్తున్నాను. సో లాస్ట్ పూరికి వచ్చేసరికి కొంచెం మాడుతుంది, ఎందుకంటే ఆయిల్ చాలా కాలుతుంది కాబట్టి. సో మా ఆయనకి ఇలా ఉంటేనే ఇష్టం అండి, అందుకని నేను మా ఆయన కోసం సపరేట్గా ఇలానే చేసి పెడతా ఉంటాను. ఎస్, పూరి లాస్ట్ పూరి అండి, ఇది లాస్ట్ పూరి. షేర్ చేయండి, చూడాలనుకుంటే మళ్ళీ చూడండి, వద్దనుకుంటే స్లిప్ చేయండి. స్కిప్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. హనీ బిట్టు లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్ మై ఛానల్ నేమ్. సబ్స్క్రైబ్ చేయండి. సో పూరి రెడీ, ఆలు పూరి పెట్టేశాను అందువల్ల.